గెలిస్తే అదొక అచీవ్మెంట్గా తీసుకొని స్కూల్కి స్టూడెంట్స్కి నీ వల్ల ఎంత హెల్ప్ అవుతుందో అంత హెల్ప్ చేయాలి. ఓకే డాడ్. ఓడిపోతే స్పోర్టివ్గా తీసుకొని ఎందుకు ఓడిపోయావో అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకో. ఓకే డాడ్. ఎన్నడూ లేనిది ఇతగాడేమిటి ఇంత ప్రేమగా పిల్లలతో సంభాషించుచున్నాడు? ఒకవేళ బాలికి ఇతగాడిలో ప్రవేశించలేదు కదా? డాడ్, అన్నే ఓడిపోడు డాడ్. అమ్ము పోటీలో నిల్చోను అంటే నేనే ఆనంద్ని నిలబెట్టాను. అన్నయ్య కోసం స్కూల్లో క్యాంపైనింగ్ కూడా చేశాను. ఎలాగైనా సరే అన్నయ్యని గెలిపిస్తాను డాడ్. అన్నయ్యని లీడర్ని చేస్తాను. ఈ పిల్ల పిచ్చుకను నమ్మకముగా గెలిపించగలనని చెప్పుచున్నదనినా బాలిక ఖచ్చితముగా ఈ పిల్ల పిచ్చుకనందే ప్రవేశించినట్లున్నది. వెరీ గుడ్. నీ యాక్టివిటీస్ అంతా బానే ఉన్నాయి. వాట్ అబౌట్ యువర్ స్టడీస్? లేదు డాడ్, స్టడీస్ లో డోకానే లేదు డాడ్. ఈసారి బాగా చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను. ఈ పిల్ల పిచ్చుకున్నందు కూడా లేదు. క్లాస్ ఫస్ట్ వస్తే చాలనుకుంటున్నావు అంజు? అయ్యో లేదు మిస్ అమ్మా, ఈసారి ఎంతైనా కష్టపడి చదివి ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తాను. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకే, డాడీకి దొరికిపోతావు. అమ్మో, ఆకాష్, మీరు కూడా ఆనంద్కి సపోర్ట్గా ఉండండి. అవును సార్, ఆనంద్ బాబుకి ముఖ్యంగా వాళ్ళ సపోర్టే కావాలి. ఎందుకలా చెప్తున్నావు రాథోడ్? అంటే ఇంటి గెలిచి రచ్చ గెలవమన్నారు కదండి, అందుకే. ఏమండి, మీరు కూడా స్కూల్కి వస్తే బాగుంటుందేమో. నాకు ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది బాగి, కుదరదు. అంటే మీరు వస్తారని పిల్లలతో చెప్పాను. ఒక పంచే బాగి, పిల్లలతో నువ్వు వెళ్ళు. సార్, మీరు వస్తే పిల్లలకి ఉత్సాహంగా ధైర్యంగా ఉంటుంది. వీళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి అట్నుంచి అంటే ఆఫీస్కి వెళ్దాం సార్. సరే పిల్లలు పదండి.